ఓకే అనందరి నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ అసలు ఏంటంటే గుంటూరు కారం సంబంధించి మూవీ రివ్యూ ఈ వీడియో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియో మీ అందరూ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి కొంచెం ఛానల్ ని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ అనేది సింపుల్, మనకు ట్రైలర్ లో చూసినట్టే సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే టైప్ లో ఉంటుంది. లైక్ ఏం లేదు భయ్య, చిన్నప్పుడు మన మహేష్ బాబు గారిని అంటే రామన్న గారు, సో తన అమ్మ వదిలేసి వెళ్ళిపోతుంది కొన్ని గొడవల వల్ల. అంటే ఏం గొడవలు ఏంది అనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. అది కూడా చెప్తే ఇక మీకు రివీల్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఈ యొక్క పిక్చర్ చూడండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో అది అర్థం చేసుకోండి. అండ్ మూవీ అనేది నాకు ఎలా అనిపించింది అంటే నాకు బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే ఇక్కడ ప్లస్ పాయింట్ ఉన్నది మన మహేష్ బాబు గారు కాబట్టి. సో నాకైతే మన మహేష్ బాబు గారు తగ్గట్టు లైక్ నాకు ఆ సాంగ్ నచ్చింది. లైక్ వింటేజ్ లుక్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. నాకు అది మాత్రం బేసికల్ గా బాగా అనిపించింది. సో ఇక్కడ కామెడీ గురించి చూసుకున్నట్టయితే మన వెన్నెల కిషోర్ గారు అండ్ మన మహేష్ బాబు గారు కలిసినంతసేపు కొంచెం కామెడీ అయితే పండినట్టు అనిపిస్తుంది. అండ్ వెటకారం భయ్య, ఎక్కడ చూసినా మన మహేష్ బాబు గారు ఈ మూవీలో చాలా ప్లస్ పాయింట్ అంటే ఆ స్వాంగ్, మాట్లాడే మాటలు చాలా వెటకారంతో ఒక బాగుంటాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ కూడా అది కొంచెము అన్కన్వీనియంట్ గా అయితే అనిపించదు, కొంచెం ఇలా వేరే అనిపించదు, బాగా అనిపిస్తుంది. సో ఆ వేలో నేను చెప్పాలంటే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా వేరే పర్ఫార్మెన్స్, అదర్ పర్ఫార్మెన్స్ మన జగపతి బాబు గారు కానియచ్చు, లేకపోతే మన మీనాక్షి చౌదరి గాని, లేకపోతే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వీళ్ళని అంతలా మూవీలో ఇన్వాల్వ్ కాలేదు, జస్ట్ ఉన్నారన్నట్టు అనిపించింది. అది ఎక్కువ కూడా కనిపించలేదు స్క్రీన్ ప్లే లో. సో ఆ వేలో అయితే అనిపించింది వీళ్ళది. ప్రకాష్ రాజు గారు కానియచ్చు. సో ఓవరాల్ గా వీళ్ళందరిది బాగా. మన శ్రీల గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే భయ, డాన్స్ మాత్రం ఇరుగా తీసేసింది భయ. ప్రతి మూవీలో డాన్స్ మాత్రం అదిరిపోతుంది మన శ్రీల గారిది. ఈ మూవీలో కూడా అదే జరిగింది. అండ్ మీకు మూవీ నచ్చుతుందా భయ అంటే పక్క 100% నచ్చుతుంది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మూవీలో భయ ఇంకొక ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే మూవీకి తగ్గట్టు అయితే ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయని చెప్తాను. ఎందుకంటే నాకు ఫైట్ సీన్స్ కూడా ఒక మేజర్ పాయింట్ బాగానే ఉన్నాయి అన్నట్టు అయితే అనిపించింది. సో ఇది ఇలా ఉంటుంది అనమాట మూవీ. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీలో మైనస్ పాయింట్ గురించి కొన్ని ఉన్నాయి భయ. ఏం లేదు, మ్యూజిక్ భయ్య, ఆ బీజిఎం అనేది ఒకటే కొంచెం కొన్ని దగ్గర నాకు నచ్చలేదు. కానీ ట్రైలర్ లో చూపెట్టిన బీజిఎం వేరు, ఆ బీజిఎం బాగానే ఉంది. కానీ కొంచెం డిఫికల్ట్ గా వేరేది ఉన్నది. సో అది నాకు నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్స్ గురించి మాట్లాడితే ఆ కూర్చుని మొదటి సాంగ్ అయితే ఇక థియేటర్లు దద్దరు వెళ్ళిపోయినాయి. అది మాత్రము మీకు తెలియంది కాదు. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీలో మన త్రివిక్రమ్ గారు చాలా మంచి స్టోరీ తీసుకుని బాగానే తీశారు, మనం మహేష్ బాబు గారికి తగ్గట్టు అన్నట్టు అయితే అనిపించింది. అండ్ తెలిసిందే మన త్రివిక్రమ్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది. అంటే మీరు ఆలోచించండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. అండ్ ఇంకా మన తమన్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడితే అందరు దాని గురించి నెగిటివ్ అని మాట్లాడుతుండ్రు. అసలు అంతా ఏం బాగాలేదు అని చాలా మంది నేను చూసాను పబ్లిక్ టాక్. సో అది చూసుకున్నట్టయితే నాకు కూడా కొంచెం ఎక్కడనో మైనస్ థింగ్ అయితే అనిపించింది. ఏమంటాక మాట భయ, మన మహేష్ బాబు గారి వింటేజ్ లుక్స్ మాత్రం అద్దరిపోయినాయి. నిజం చెప్పాలంటే ఒక్కొక్క లుక్ మాత్రం అద్దరిపోయింది. ఆ లుంగి కట్టుకున్న స్వాంగ్ కానియచ్చు, లేకపోతే చాలా వెరైటీస్ బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మహేష్ బాబు గారి టాకింగ్ వే కూడా బాగా అనిపించింది. అండ్ దాంతో పాటు డాన్స్ కూడా అద్దర కొట్టేసిండు. అంటే చాలా డేస్ తర్వాత ఇలాంటి డాన్స్ లో నేనైతే మహేష్ బాబు గారిని చూడడం అనేది నా ఒపీనియన్. ఇది నేను చూసిన ప్రకారం చెప్తున్నా. అండ్ మీ అందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే ఇష్యూ. నా ఒపీనియన్, నా రివ్యూ కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇంకా ఫిలిం గురించి చెప్పాలి అంటే ఏం లేదు, ఓవరాల్ గా ఈ టైప్ లో అయితే ఉంటుంది. మొత్తము ఒక రేంజ్ గుంటూరు గారం అని అయితే చూపెట్టేశారు. అండ్ తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడాల్సిన ఫిలిం, తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఈ వీకెండ్ మీరు ఏమైనా వీలుంటే హ్యాపీగా సండే రోజు ఎంజాయ్ అయ్యేందుకు ఈ ఫిలిం నేను రికమెండ్ చేస్తాను. అండ్ దాంతోపాటు హనుమాన్ మూవీ రివ్యూ కూడా తీస్తాను. ఆ మూవీ కూడా చాలా బాగుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మా ఛానల్లోకి వెళ్ళి చూడండి, రివ్యూ కూడా పెట్టాను. అండ్ అంతే భయ, మరి వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. అంతా సెలవు, బాయ్, టాటా గైస్.